శ్రీ వరసిద్ధి విజయ కాళీ కాల భైరవుల పాదపద్మలకు నమస్కరించి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. సెప్టెంబర్ 7వ తేదీ వినాయక చవితి. ఆ రోజు ఏం చేయాలి? సాధకులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీకు ఏ మంత్ర సాధన ఉంటే, ఏ పూజ, ఏ అనుష్ఠానం ఉంటే దాన్ని తప్పనిసరిగా చేయండి. వినాయకుడిని అందరూ ఆ మహాగణపతి ఇంట్లో ప్రతిష్ఠించుకుంటారు. అంటే ఆ యొక్క మట్టి వినాయకుడిని తెచ్చి పూజించండి. బాగా గుర్తుపెట్టుకోండి, మట్టి వినాయకుడిని తెచ్చి పూజించండి. ఆ గణనాథుడు ఎలా ఉండాలి? మట్టితో తయారు చేసిందై ఉండాలి. పర్యావరణానికి మనం హాని చేయకూడదు. బాగా సాధనలో ఉన్నవారు, అది మంత్ర సాధన, భక్తి సాధన, యోగ సాధన, ఏదైనా సరే మీరు సాధనలో ఉంటే తప్పనిసరిగా మట్టి గణపతిని తెచ్చి పూజించండి. ముందుగా మనం గణపతిని తెచ్చి 21 పత్రితో ఆ పూజలు చేసుకుంటాము. చేసిన తరువాత తప్పనిసరిగా మీకు వీలుంటే గణపతి హోమం నిర్వహించుకోండి. ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని చేసుకోండి. ఆ పండితుల వారిని పిలిస్తే వారు వస్తారు. జస్ట్ ఒక్క అరగంట చేసుకోండి. 108 సార్లు ఆ నామంతో హోమం చేసుకోండి, చాలు. ఇక గణపతి మంత్రమే ఉపదేశం ఉంది, చేయండి. గణపతి మంత్రము ఏ దేవతతో, ఏ దేవుడితో సంపుటీకరణ ఉన్నా ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయండి. ఆ రోజంతా మ్యాక్సిమం ఉపవాసం ఉండగలిగితే ఉండండి, చేయండి. ఇంకోటి, రాత్రిపూట చంద్రుడిని చూడబాకండి. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఉదయం లేవగానే మీ అన్ని పనులన్నీ పూర్తి చేసుకొని పూజకు కూర్చుంటారు. పూజ అయిన తర్వాత తప్పనిసరిగా హోమం చేసుకునే మార్గం ఆలోచించుకోండి. ఏ మంత్రం అనుష్ఠానం ఉన్నా ఆ మంత్రంతో హోమం చేసుకోండి. కానీ దానికి ముందు గణపతి మంత్రం కూడా చెప్పించుకొని ఆ పండితుల వారి చేత ఆ యొక్క హోమం చేయండి. 108 సార్లు చాలు. 108 సార్లు హవిస్సులు ఇవ్వండి గణపతికి, చాలు. ఆ తర్వాత మీకు అనుష్ఠానం ఉన్న మంత్రం చేసుకోండి. ఆ రోజంతా మ్యాక్సిమం ఏ మంత్రం ఉపదేశం ఉంటే ఆ మంత్రం జపం చేసుకునే మార్గం ఆలోచించండి. ఎందుకంటే సెలవు కాబట్టి, అందరికీ సెలవు ఉంటుంది మ్యాక్సిమం. కాబట్టి అందరూ, అంటే అత్యవసర సర్వీసులు తప్ప తక్కువ వాళ్ళందరూ, అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి వారందరూ మ్యాక్సిమం మీరు ఆ యొక్క గణపతిని ధ్యానిస్తూ, గణపతి మంత్రం ఉపదేశం ఉంటే ఆ మంత్రం చేస్తూ, ఇక ఏ దేవత, ఏ దేవుడు మంత్రం ఉన్నా ఉపదేశం చేస్తూ చక్కగా మీరు ఆ రోజంతా గడపండి. ఇంకొక విషయం, మీరు ఉంచితే మ్యాక్సిమం 5 రోజులు గణపతిని ఉంచుకోవచ్చు ఇంట్లో. కానీ రోజు దీపారాధన చేయాలి, ఉదయం సాయంత్రము కథ చదువుకోవాలి, ఆ అక్షింతలు మనం మన తల మీద చల్లుకోవాలి. 2, మహానైవేద్యం పెట్టాలి. చాలా మందికి కుదరదు కాబట్టి ఒక్కరోజే పెట్టి ఉద్వాసన చెప్తారు. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్న నదులు, కాలువలు, సముద్రాలు, వాటిలో నిమజ్జనం చేస్తారు. బాగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మట్టి వినాయకుడిని మాత్రమే వాడండి. ఇప్పుడు చాలా చోట్ల అనేక మంది ఈ మట్టి గణపతుల్ని అందిస్తున్నారు, తీసుకోండి. లేదంటే కొనుక్కోండి. ఎంత అవుతుంది? మహా అయితే చాలా తక్కువలోనే వస్తుంది మట్టి గణపతి. కాబట్టి మా చిన్నప్పుడు ఆ బంక మట్టి తెచ్చి అచ్చుల్లో పోసి ఆ మట్టి గణపతినే పూజించేవాళ్ళం. ఈ విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుళ్ళు లేవు ఆ రోజుల్లో. సరే, ఇప్పుడంటే టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి అంతా రెడీమేడ్ కాబట్టి ధనదానం చేసి ఇచ్చేస్తున్నారు. కానీ ఇప్పటికీ మా ఊర్లో ఆ బంక మట్టి తెచ్చి మట్టి గణపతుల్ని ఇస్తున్నారు. ఏదో కొద్దిగా రేటు ఉంటుంది, ఆ రేటు పెట్టి కొనుక్కొని తెచ్చుకుంటాం. అందువల్ల మ్యాక్సిమం, ఎందుకంటే మనం ఇంత సాధన చేస్తూ ప్రకృతికి హాని చేయటం తప్పు. కాబట్టి ఎందుకంటే ఇది తెలిసి చేసే తప్పు, ఇది తెలిసి దేవుడి విషయంలో చేసే తప్పు. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, మట్టి గణపతినే వాడండి పూజకి. ఇక ఆ తర్వాత అనుష్ఠానం ఉంటే చక్కగా అనుష్ఠానం చేసుకోండి. మీరు మహానైవేద్యం పెట్టగలరు. రోజు ఉదయము సాయంత్రము కథ చదివి ఆ యొక్క పూజలు చేసి, షోడశోపచార పూజలు ఉంటాయి, అవి చేసి మహానైవేద్యం పెట్టగలము అని అనుకుంటేనే 5 రోజులు 9 రోజులు మీ ఇంట్లో ఆ గణపతిని ఉంచుకోండి. లేదంటే ఒక రోజు అయిన తర్వాత ఆ పండితుల వారిని పిలిచి ఉద్వాసం చెప్పుకోండి. ఆ విధంగా చేసుకోండి. చేసి మీకు దగ్గరలో ఉన్న వాటిలో, అంటే కాలువలు, నదులు, బావులు ఇలా ఉంటాయి. ఇప్పుడంటే బావులు లేవు, మాకు బావి కూడా ఉంది. ఆ బావిలోనే మేము మా పూర్వీకుల నుంచి నిమజ్జనం చేసేవాళ్ళు చేస్తున్నాము. కాబట్టి సేవలు గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని మీరు ఆ రోజు చక్కగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ యొక్క మహాగణపతిని పూజించి, మీరు వినాయక చవితి రోజు, అంటే సెప్టెంబర్ 7వ తేదీ చక్కగా
శ్రీ మహాగణపతిని పూజించి శ్రీ మహాగణపతి ఆశీస్సులు పొందుతారని నేను భావిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.